తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని మిన్నంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే సంక్రాంతి సంబరాలంటే ముందుగా చెప్పదగ్గేది ఏదైతే భీమవరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంక్రాంతి పండగకి వివిధ దేశాల నుంచి అతిథులు, చుట్టాలు అలాగే చాలామంది ఇక్కడ చేరుకున్నారు. మొత్తం భీమవరం కూడా హౌస్ఫుల్ అయిపోయింది. అయితే ప్రధానంగా మన భీమవరం పేరు చెప్తే కోడి పందాలు. మరి ఇలాంటి కోడి పందాలు చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. మరి భీమవరంలో పెద్దవరం దగ్గర ఏదైతే ఈ కోళ్ల బరి దగ్గర ఉన్నాను, ఇక్కడ టోటల్గా ఒక మినీ స్టేడియంలో తలపించేలాగా స్టేడియం ఏర్పాటు చేసి వచ్చిన కోడి పందాలు తిరిగించడం కోసం వచ్చేది చాలామంది వచ్చారు. సరే, మనతో పాటు భూపతి రాజు గారు ఉన్నారు. ముఖ్యంగా ఆయన దగ్గరుండి కూడా అన్నీ చూసుకుంటున్నారు. వచ్చే అతిథులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా పార్కింగ్ కాడి నుంచి అందరూ జాగ్రత్తగా ఇక్కడికి వచ్చి ఈ 3 రోజులు కూడా పందాలు తిలకించేలాగా అన్ని జాగ్రత్తలు తెలుసుకున్నారు. సో మనతో పాటు వర్మ గారు ఉన్నారు. నమస్తే అండి. అండి ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఏబిఎన్ న్యూస్ వారికి, వీక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ఈ సంక్రాంతి అనగానే భీమవరంలో అందరూ మొత్తం తెలుగు రాష్ట్రాలు కాదు, ఇతర దేశాల్లో కూడా భీమవరం చూస్తుంటారు. మరి ఈ సంవత్సరం అందరూ కూడా కాన్సన్ట్రేషన్ ఎలా జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, వెళ్తే మనకి అవకాశం ఉంటుందా, అక్కడికి మనం తిలకించి చూడగలుగుతామా అని కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఏం చెప్తారు? ఏంటంటే మామూలుగా ఈ కోడి పందాలకి పూర్వం నుంచి ఈ సంప్రదాయాలకి పెట్టింది పేరు భీమవరం. యాక్చువల్లీ మాది ఈస్ట్ గోదావరి, కానీ ఒప్పుకోవాల్సిందే. ఏంటంటే భీమవరం అనేది ఒక క్రేజ్. ఇది మిగతా ఎన్ని చోట్ల ఎన్ని చేసినా భీమవరం అనేది దానికి ఒక క్రేజు. ఇప్పుడు ఏంటంటే ఇంకా అన్ని పండుగలు మన పూర్వం నుంచి వచ్చే పండుగలు హిందూ దాంట్లో అన్నీ తగ్గుతున్నాయి, కొంచెం స్లో తగ్గుతున్నాయి. నెక్స్ట్ జనరేషన్కి మనకు చెప్పబడ్డా ఈ సంక్రాంతి మాత్రం పెరుగుతుంది. నేను ఎవ్రీ ఇయర్ చూస్తున్నాను. మీ మీడియా వల్ల, లేకపోతే సోషల్ మీడియా వల్ల ఇంకా చాలా వచ్చేసినాయి కదా, నేను చూస్తున్నాను. ఏంటంటే ఇది కూడా బాగా వైరల్ అయ్యి దీన్ని కూడా బాగా అట్రాక్ట్ అయ్యి అందరూ కూడా బాగా వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మన సొంత ఊర్లకు వస్తున్నారు. తెలంగాణ నుంచి కూడా చూశారు కదా, 4 రోజులు ఫుల్ ట్రాఫిక్ జామ్లు అయిపోయినాయి. అంతా బాగా వస్తున్నారు. అందరికీ అంటే వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎక్కడైనా ఇప్పుడు మనం ఎందులో అయినా ఏంటంటే వచ్చిన వాళ్ళు అందరికీ డైరెక్ట్గా చూసే అవకాశం కల్పించాలి మ్యాక్సిమం మాకు కుదిరినంతలో. అది మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. తర్వాత ఏంటంటే ఈ స్క్రీన్లు అవి ఉండడం వల్ల బయట కొంచెం దూరం నుంచి కూడా చూడొచ్చు. అందరికీ బాగానే ఉంటుంది. వచ్చిన వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యి వెళ్తారు. అంటే గత సంవత్సరంతో పోలిస్తే, అంటే గత సంవత్సరం మనకి నెంబర్స్ అంటే చాలామంది ఎంతమంది వచ్చారు, ఈ సంవత్సరం ఎంతమంది వస్తున్నారు, ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువ మీకు ఫోన్స్ వచ్చినాయి, సో ఏం చెప్తున్నారండి? గత సంవత్సరానికి ఇప్పటికీ అలానే ఎవ్రీ ఇయర్ ఒక 5% పెరుగుతుందండి. కాకపోతే మాది ఏంటంటే లాస్ట్ ఇయర్ చూడడానికి బాగుందని, పందెం చూడడానికి బాగుందని, నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాట్లు ఫుడ్ అయ్యి కూడా కొంచెం బాగా చేస్తామని కొంచెం బయట పేరు వచ్చింది. అదేంటంటే మాకు మెయిన్ అడ్వాంటేజ్ RRR గారు ధైర్యం. తర్వాత ఏంటంటే మాకు మెయిన్ ఇది సైట్ ఒకటి రెడ్డి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వియ్యంకుడి గారిది. ఈ సైట్ ఒకటి మాకు బాగా అడ్వాంటేజ్ అండి. ఈ 2 ఉండడం వల్ల మా దానికి అంత క్రేజ్ వచ్చింది. మెయిన్ ఏంటంటే మన దగ్గరికి పందానికి వచ్చే వాళ్ళు కూడా పూర్వం నుంచి పందాలు వేసే వాళ్ళు బ్యాచ్లు అందరూ ఉండడం, ఇదంతా మాకు అడ్వాంటేజ్. దానికి ఏంటంటే కొంచెం మా బరికి ఎక్కువ క్రేజ్ ఎక్కువ, జనాలు అందరూ కూడా అన్ని విధాలుగా ట్రాఫిక్ ఉండదు, అక్కడ అరేంజ్మెంట్స్ బాగుంటాయి అని అన్ని ధైర్యంతో అందరూ చూడడానికి వస్తున్నారన్న. వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ముఖ్యంగా భీమవరం అనగానే కోడి పందాలతో పాటు మనకి బాగా ఫుడ్ అంటే అసలు భీమవరం ఫుడ్ అంటే పడి చచ్చిపోతుంటారు చాలామంది. అసలు ఇక్కడ అన్ని వెరైటీస్ కూడా చాలా ఇష్టపడుతుంటారు. మరి వచ్చిన అతిథులకి ఎటువంటి ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి? అంటే స్వతహాగా ఏంటంటే నాకు వీటి గురించి కంటే నాకు కొంచెం ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్. మా ఈస్ట్ గోదావరిలో ఏది దొరికింది చూపించి నాకు వెంటనే ఇమీడియట్గా వస్తూ ఉంటాయి. బస్సులో రోజు JNT దగ్గర దిగితే నాకు ఇంటికి తెస్తూ ఉంటాడు మా డ్రైవర్. నాకేంటంటే ఫుడ్ ఇంట్రెస్ట్, నాకు కూడా పెట్టడం కూడా ఇంట్రెస్ట్. అందరూ అంటే ఏంటంటే సంక్రాంతి పండుగలో అందరూ హ్యాపీగా ఇంటికి ఎలా ఉంటుందో అలా చేయడం ఇష్టం. రోజు కొంచెం ఫుడ్ బాగుంటుందండి డెఫినెట్గా. మా బరిలో వెరైటీస్ పెడుతున్నారు. అది మాకు కొంచెం స్పెషల్ ఏంటంటే దూపుడుగూర బిర్యానీ అని ఒకటి ఉంటుందండి, అదొకటి చేపిస్తాం. తర్వాత ఫిష్ ఓన్లీ రివర్ ఫిష్, చెరువు చేపలు వాడినది. ఇప్పటివరకు నేను 4 సంవత్సరాలు పెట్టాను. ఎప్పుడు కూడా చెరువు చేపలు అవి వాడినా. ఆ ఫిష్ ఉంటుంది. తర్వాత రొయ్యి ఉంటుంది. అన్నీ చికెను, మటన్ కూడా హైదరాబాద్ నుంచి చెప్పిస్తానండి. ఈ సంవత్సరం అయితే 55 పోతులు కొన్నారు మా వాళ్ళు. అది వాళ్ళు డైరెక్ట్ పోతులు కూడా కొని మటన్ అనమాట. ఫుడ్ అంటే అన్నీ బాగా ఇంట్రెస్ట్ చూపించి కేర్ తీసుకుని మంచిది చేస్తాం.
లాస్ట్ ఇయర్ మా బర్ అయితే 6,500 7,000 వరకు పట్టిందండి. ఓన్లీ ఏంటంటే నేను చెప్పి సిట్టింగ్ బయట నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళు చూసే వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేసే వాళ్ళు 20,000 మంది పైన ఉంటారు. అది మనం కొంచెం అటు ఇటుగా చెప్పలేము. ఈ సంవత్సరం ఒక 1,000 పీపుల్కి ఎక్స్ట్రాకి పెట్టాం, ఏంటి మన సిట్టింగ్ పెట్టాం. ఇక్కడికి వచ్చి అంటే మనం చూసాం అంటే రావాల్సిన యాక్సెస్ కార్డు ఉండాలి, ట్యాక్స్ ఉండాలి, కొన్ని కండిషన్స్ అనేది మనం వింటున్నాం. సో పబ్లిక్లో అది కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే వచ్చిన వాళ్ళకి అది మనకి ఉంటుందా, అవైలబుల్ ఉంటుందా లేదండి, దానికి క్లారిటీ ఇస్తారా? ఇస్తానంటే ఏం లేదండి. ఇప్పుడు ఈ పాసులు పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం అక్కడ గుళ్ళ దగ్గర ఇట్ల దగ్గర మనకి ఈ మధ్యన తొక్కేసుకోవడం అవి జరుగుతున్నాయి. మెయిన్ అది ఒకటి కంట్రోల్ అయిపోతుందండి. మీకు పాస్ అనేది లేదనుకోండి, అందరూ ఒకేసారి ముందుకెళ్ళి కూర్చుందామని చెప్పి ఒకేసారి పడిపోతారు. దానివల్ల ఇబ్బందులు ఒకటి ఉంటాయి. రెండు మనకు తెలిసిన వాళ్ళు ప్లస్ హైదరాబాద్ దూరం పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాం డెఫినెట్గా. వాళ్ళని కొంచెం లోపల కూర్చోబెట్టాలనే ఉద్దేశంతో పాసులు పెట్టి కొంచెం ముందు వాళ్ళకి పాసులు వెళ్ళేటట్టు చూస్తాం. వచ్చిన వాళ్ళు మెజారిటీ పీపుల్ అంటే నాకు సంబంధం ఉన్న వాళ్ళు ఎవరో ఒకరితో సంబంధం వచ్చిన వాళ్ళు అందరికీ కూడా మనం మ్యాక్సిమం చేస్తున్నాం అండి. పాసులు అయి పెడుతున్నాం, ఇబ్బంది లేదు. అన్నీ ఫ్రీ. పాసులు కూడా అంటే ఎలాంటి మోడల్స్ ఉంటాయని చెప్తా అదండి అది ఒకసారి చూపించారు, అది తీసుకొస్తాం. ఇందులో ఏంటంటే రకరకాలు ఉన్నాయి. గేట్ 1 అని పెట్టామండి. అదేంటంటే ఓన్లీ కోడి పుంజులు తెచ్చి పందాలు వేసి వాళ్ళు వాళ్ళకి. గేట్ 2 అని పెట్టామంటే మనకు తెలిసిన వాళ్ళు ప్లస్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అది గేట్ 2. గేట్ 3 ఏంటంటే లోకల్ ఉన్న వాళ్ళందరికీ ఉంటాయి. అంటే అందరూ మిక్స్ అవుతారండి, పర్టికులర్గా వాళ్ళకనే కాదు, అవి ఉంటాయి. మేము ఏంటంటే ఇది ఇలా ఈ సంవత్సరం కొంచెం కొత్తగా మళ్ళీ ఇదేదో మా వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళకండి, ఇది ఆల్ యాక్సెస్ అని ఇది లైట్స్ వస్తూ ఉంటుంది. ఇది ఒకటి ఆల్ యాక్సెస్ అంటే అన్ని అందరూ కూడా ఇది ఓన్లీ ఇది మీ టీంకి మాత్రమే సర్వీస్ చేసే వాళ్ళు అందరికీ. అంటే మీకు ఏదైనా కావాలనుకోండి అందరూ ఏదైనా కిచెన్లోకి వెళ్ళొచ్చు, బరిలోకి వెళ్ళొచ్చు, లేదా జనాల దగ్గరికి వెళ్ళొచ్చు. ఏదైనా ఇబ్బంది కలిగితే వీళ్ళు వెంటనే వెళ్ళి చూస్తారు. ఇవన్నీ వీటికి అనమాట. ఇదేంటంటే లాస్ట్ ఇయర్ కూడా చూసారు కదా మీరు, ఇదేదో కాయిన్ ఒకటి సర్దా హెడ్ అండ్ టాస్ చేయడానికి ఒక కాయిన్ చేయిస్తారండి ఎవ్రీ ఇయర్. దీని మీద ఏంటంటే ఒక మన త్రిపుల్ గారితో పెడతాం, అంటే సరదాగా ఇది హెడ్ అండ్ టాస్. ఇదేమో బరిలో కోడిని దింపిన తర్వాత అది హెడ్ అండ్ టాస్ ముందు 2 వర్గాలు ఉంటాయి కదండి, అందులో ఏ వర్గం ముందు దింపాలన్న దానికి ఇది త్రిపుల్ గారి ఫోటో వస్తుందో పక్కనే. ఇంకో నెక్స్ట్ సైడ్ ఏంటంటే కోడి బొమ్మలు వస్తాయి. ఇది ఎవ్రీ ఇయర్ నేను చేపిస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం. గోల్డ్ ఓకే గోల్డ్ అంటే ఇంకోటి ఏంటంటే గోల్డ్ అంటే అది ఇంకోటి కూడా ఉందండి. ఇందులో నేను పెట్టడానికి కారణం ఏంటంటే ఇది లాస్ట్ రోజు ఆక్షన్ పెట్టాను లాస్ట్ ఇయర్. ఒక అబ్బాయి ఏం చేశాడంటే 11,11,111 రూపీస్కి పాడి అదేంటంటే ఉండి డెవలప్మెంట్ ఫండ్కి ఇచ్చాం. అది కూడా చారిటీ. మనకి దానివల్ల మనకి చేయించడం వల్ల నాకు ఖర్చు అవుతుంది, పాడిన అతను ఇచ్చిన డబ్బులు చారిటీకి వెళ్తుంది అనమాట. అది 11,11,111 రూపీస్. అదన్న ఈ సంవత్సరం కూడా పెడతాం, ఆక్షన్ పెడదాం అనుకుంటున్నాం అప్పుడు సిచ్యువేషన్ చూసి. వర్మ గారు చిన్న సందేహం ఏంటంటే కోడి పందాలు చూడడానికి ఒక లేడీస్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మహిళల కోసం ప్రత్యేకించి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎటువంటి సదుపాయాలు కల్పిస్తారు? మహిళలకి ఏంటంటే ముందు ఇక్కడ మన స్టేజ్ మీద మెజారిటీ మహిళలు లేడీస్గా ఉంటుందండి. పైన స్టేజ్ వీఐపీ స్టేజ్ గ్యాలరీ ఉంది కదండి, ఇది స్టేజ్. ఈ స్టేజ్లో హస్బెండ్ అండ్ వైఫ్ అలా ఫ్యామిలీ వచ్చినా లేకపోతే ఓన్లీ లేడీస్ వచ్చినా ఇక్కడ దీని మీద స్టేజ్ మీద ఇస్తామండి. తర్వాత వాళ్ళకి ఏంటంటే వాష్రూమ్కి అయ్యి ఒక కార్ వ్యాన్ ఒకటి ఉంటుంది, అంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా ఇబ్బంది పడకుండా అది ఇంకా అది అలా. అంటే ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తుందంటే బయట నుంచి ఏమన్నా సినీ రాజకీయ ప్రముఖులు కానీ ఇన్వైట్ చేయడం జరిగిందా? ఎవరైనా వస్తానని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం జరిగిందా? ఎవరైనా వస్తుంటే కనుక ఎవరెవరు వస్తున్నారు? వస్తున్నారండి వస్తారండి డెఫినెట్గా. మా త్రిపుల్ గారికి పొలిటికల్గా ఉన్న వాళ్ళు అందరూ చాలామంది వస్తున్నారు. కానీ సినీ ప్రముఖులతో కూడా చాలా మంచిగా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు సినీ ప్రముఖులతో కూడా. అంటే ఆయన పిలిస్తే ఇంకా కాదనరు. అంటే దీనికి మెయిన్ ఏంటంటే మనకి ఉన్న ఏకైక మైనస్ ఏంటంటే రూమ్స్ అండి. రూమ్స్ కొంచెం టౌన్ అవడం వల్ల మనం వచ్చిన వాళ్ళు వీఐపీలు వస్తే వాళ్ళకి రూములు మనం కేటాయించలేకపోతున్నాం. అంటే మంచి రూములు ఉండాలి, వాళ్ళకి అన్నీ ఉండాలి. ఉన్న దాంట్లో ఏమన్నా 400 రూములు అంటే అందరూ అయిపోతాయి, గెస్టులకి చాలా ఫ్రెండ్స్ అందరికీ తీసుకుంటున్నారు. అంటే నేను స్టార్టింగ్ చూసినప్పుడు క్యారవన్స్ కనిపించాను నా దగ్గర. అంటే ఆల్మోస్ట్ మీ దగ్గర 10 క్యారవన్స్ ఉన్నాయా లేకపోతే ఏంటంటే అవి దేనికోసం, ఎవరి కోసం పెట్టారు, దేనికోసం పెట్టుకున్నారు? అది ఇందులో ఏంటంటే మేము పెట్టినవి అయితే నేను ఒక 2, ఇంకొక వేరే చోట 4 పెట్టాను, 6. ఇదంతా ఓన్లీ వచ్చిన వాళ్ళు వాష్రూమ్కి అయ్యే. ఇంకొకటేమో వీళ్ళు లంచ్ ఏమన్నా వచ్చిన రవి గారు త్రిపుల్ గారు ఫ్రెండ్స్ పొలిటికల్లో ఉన్నారు కదా, లాస్ట్ టైం కూడా ఈయన వచ్చారు కదండి మన అవంతి ఇంద్రకుమార్ గారు, మన శ్రీనివాస్ గారు, కామినేని శ్రీనివాస్ గారు, మన ఏలూరు ఎంపీ గారు, వీళ్ళందరూ వచ్చారు. తెలంగాణ నుంచి కూడా తీగల కృష్ణారెడ్డి గారు అలాంటి కొంతమంది వచ్చారు. ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా వస్తారండి కొంతమంది. ఎవరో వస్తున్నారని తెలిసింది, పేరు మనం చెప్పలేం కానీ సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొద్దిగా వస్తున్నారు. ఈ సంవత్సరం ఆశ్చర్యం మీద కొంచెం బెటర్ పెరుగుతారు.
సినీ ఇండస్ట్రీ వాళ్ళు వస్తున్నారని. చూసారుగా వర్మ గారు ఇంత క్లియర్ కట్గా ఓపెన్ చేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే తెలుగు ట్రెడిషనల్ యొక్క పండగలు కూడా ఎలా ఉంటాయని కళ్ళగట్టేలాగా ఇక్కడ డిస్ప్లే చేసి చూపించే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా వచ్చే ఆ రాజకీయ నాయకులకి అలాగే సినీ ప్రముఖులకి ఎవరు ఎక్కడికి వచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా ప్రత్యేకించి యాక్సెస్ కార్డులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ పెద్దంబరం నుంచి.